యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. వాక్య పరిచయ నిమిత్తం అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రము దులుపుకొని, మీ నాశనముకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యుల ఎద్దకు పోవుదునని వారితో చెప్పి. ఎపిసోడ్ 23/18 2318. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు నామానికి ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. యేసు హెచ్చవలసి ఉన్నది, యోహాను తగ్గవలసి. యోహాను తగ్గిపోయాడు, యోహాను లేడు, కానీ ఇప్పటికీ యేసు ఉన్నాడు. యేసు అప్పుడప్పుడు మొదటి శతాబ్దంలో కనిపించాడు, కానీ యోహాను ఎప్పుడు కనిపించలేదు, కనిపించే అవకాశం లేదు. ఆయన విశ్రాంతిలో ఉన్నాడు. యేసు అలా కాదు, విశ్రాంతిలో ఉన్నాడు, విశ్రాంతి లేకుండా కూడా ఉన్నాడు. విశ్రాంతిలో ఉన్నాడు, విజ్ఞాపనలో ఉన్నాడు. అందరిలాంటి వాడు కాదు యేసు. హీస్ ఎ డిఫరెంట్ మ్యాన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలును కాపాడువాడు, కొనకొడు, నిద్రపోడు, త్రిత్వంలో ఒకడైన రెండో వ్యక్తి అని చెప్పబడినటువంటి యేసు నిద్రపోయే దేవుడు కాదు. అంటే ఆ రోజు ఓడలో అమరమున పడుకొని నిద్రపోయాడు కదండి. అవును, నిద్రపోయాడు. ఆయన మనిషిగా ఉన్నప్పుడు, మనిషి కుమారుడిగా ఉన్నప్పుడు, వెన్ హీ వాస్ ఇన్ ద ఫ్లెష్, వెన్ హీ వాస్ ఇన్ ద బాడీ, మట్టి శరీరంలో ఉన్నప్పుడు ఆయన అలాగే నిద్రపోయాడు. ఆకలిగా ఉన్నాడు, తిన్నాడు, తాగాడు. ఇవన్నీ మనం చూస్తున్న విషయాలు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మాకు ఇచ్చిన మంచి దినము కొరకై మీకు వందనం చేయిస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థించమని కోరిన వారు కొందరున్నారు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. శాంతి టీవీ కొరకై మీకు వందనం చేయిస్తున్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఈ కార్యక్రమాన్ని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. సకల పరిశుద్ధుల కొరకు, సార్వత్రిక సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాం. శాంతి టీవీ బృందం అంతటిని బట్టి మీ నామాన్ని ఎంతగానో మయంపరుస్తూ, స్టూడియోలో నాతో పాటు పాస్టర్ డి విజయరత్నం గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారి పరిచయను బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా 8 గంటలు దాటినా నిద్ర లేకుండా, లేకపోతే నిద్ర లేవకుండా ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కారణం ఏంటంటే, ప్రభువా, నేను రాత్రి వాళ్ళు సరిగా నిద్ర పట్టకో, లేకపోతే అనారోగ్యాన్ని బట్టి, బలహీనతలను బట్టి వాళ్ళు లేటుగా లేచుంటే, మార్నింగ్ సిక్నెస్తో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని మీ సందాన్ని తీసుకొస్తున్నాం. ఈ ఛానల్లో లేకపోతే ఈ ప్రోగ్రామ్ మిస్ అయిపోతున్నామని బాధపడేవాళ్ళు ఉన్నారు. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వేరు వేరు సమస్యలతో ఉన్న వారందరినీ మీ సందానికి తెస్తున్నాం. వార్ధక్య బలహీనతలతో ఉన్న వారిని మీ సందానికి తెస్తున్నాం. బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, ఇంకా రకరకాల యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్, ఇంకా లివర్ ప్రాబ్లమ్స్, ఫ్యాటీ లివర్తో బాధపడుతున్న వాళ్ళని, క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళని, ఇలా నానా రకాల సమస్యలు ఉన్న వారందరినీ మేము మీ సందానికి తెస్తున్నాం. ప్రభువా, ఈ సమయంలో ప్రభువా, మీ వాక్యం కోసం మీ సన్నిధానికి వస్తున్నాం. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని అనుకుంటున్నాం. గిడియోన్ మిషన్ చర్చ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. గిడియోన్ మిషన్ చర్చ్కున్నటువంటి బ్రాంచెస్ అయినటువంటి వెంకన్నపురం కొరకు, ముత్తుకూరు కొరకు, బాలెడిపాలెం కొరకు, పెరంకొండ కొరకు, జిర్రావారిపాలెం కొరకు, ముదిగేడు కొరకు, ప్రభువా, మీకు వందనాలు. మా దేశ ప్రధానమంత్రి, మా రాష్ట్రపతి, మా ఉపరాష్ట్రపతి, మా గవర్నర్లు, కలెక్టర్లు, మేయర్లు, మా ఎమ్మెల్యేలు, ఎంపీల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మనుషులందరి కోసం ప్రార్థన చేయమని మీరు చెప్పారు కనుక అందరి కోసం ప్రార్థన చేసే సమయం దొరకనప్పటికీ, లేకపోయినప్పటికీ ప్రభువా, మేము కొంతమందిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రిస్టియన్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు ప్రభా, దేవా, మీరు ఇచ్చిన దర్శనాన్ని కోల్పోకుండా వారు ముందుకు సాగుతూ సాయం చేయమని అనుకుంటున్నాం. దేవా, మీకు వందనాలు చేయిస్తున్నాం. ఈ సమయంలో ముందున్న సమయం మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటూ, మాతో మాట్లాడమని వేడుకుంటూ, 10వ తేదీ
జరగబోతున్నటువంటి ధనలక్ష్మీపురంలో జరగబోతున్న బైబిల్ క్విజ్ కొరకై ఎబిసి పత్రిక మరియు ఫిలమోను పత్రిక మీద బైబిల్ క్విజ్ కొరకై మీకు వందనం చేస్తాం. 17వ తేదీ జరగబోతున్న ఉజ్జీవ కూడిక కొరకు టౌన్ హాల్లో గిడియోన్ మిషన్ చర్చ్ వారు సమర్పించు ఉజ్జీవ కూడిక టౌన్ హాల్లో జరగబోతున్న ఈ కూడిక కొరకు నిశ్చయానికి వస్తున్నాం. అయ్యా మీకు వందనాలు చేస్తున్నాం. మాకు స్పాన్సర్స్గా ఉన్నటువంటి, మాకు ఆత్మీయంగాను ఆర్థికంగాను సహకరిస్తున్నటువంటి సంకిమ్ గారి కొరకు, జాన్కిమ్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా రాష్ట్రం, మా దేశంలో శాంతియుతమైన చక్కటి పరిపాలన మీరు మాకు అనుగ్రహించండి. మతాల పేరుతో, కులాల పేరుతో చిచ్చులు పెడుతున్నారు కొంతమంది. ఈ సాతాను యొక్క తంత్రములు మేము గుర్తించి మెలకుగా ఉండగలుగుతూ సాయం చేయమని అడుగుతున్నాను. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించమని చెప్పారు. ఎవరైనా బెడ్ రిడన్గా ఉన్నట్లయితే వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ యాక్సిడెంట్ జరిగి కాలు కదపలేని పరిస్థితిలో ఉండి, లేదా ఏదైనా ప్లేటు, రాడ్ ఇటువంటి వేసుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ మీ సన్నిధికి తెస్తున్నాం. స్తోత్రం. ఈ సమయంలోనైనా మా ముందున్న సమయాన్ని మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చమని అడుగుకుంటాం. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారి కొరకు మీ సన్నిధానానికి వస్తున్నాం. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఎవరో చూడకుండా తమ బాష్ప బిందువులు రాల్చేవాళ్ళు ఉన్నారు, ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, ఇక డైవర్సే అదే సొల్యూషన్ అని అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కొరకు మీ సన్నిధానానికి వస్తున్నాం. అయ్యా, మీరు జతపరిచిన వారిని ఎవరు విడతీయకూడదని మీ వాక్యంలో రాయబడింది కనుక ఆ విడాకులు అనే ఆలోచన నుంచి వారిని విరమింపజేసి వారు మిమ్మల్ని సేవించేవారుగా ఉండగలడు సాయం చేయమని అనుకుంటున్నాను. తండ్రి, మీకు వందనాలు చేయిస్తున్నా. మీ దాసుడు బలహీనుడు, అయోగ్యుడు, అపాత్రుడు, అజ్ఞాని. ప్రభా, మీరు వాడుకోండి. శాంతి టీవీలో ఇన్ని ప్రోగ్రామ్స్ చేయడానికి మీరు సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేయడానికి మీరు సహాయం చేసినందుకు కృతజ్ఞతగా మేము ఏమీ చెల్లించలేక మా విరిగి నలిగిన హృదయాన్ని మీ పాదపద్మముల దగ్గర సమర్పిస్తున్నాం. ప్రభా, ఇటు సంగతులకు మేము చాలిన వాళ్ళం కాదు, కానీ మీరు మమ్మల్ని బలపరిచారు. అందుకని మేము చేయగలిగాం. ప్రయాసపడింది మేము కాదు, మాతో ఉన్న మీ కృప అనే సంగతి గుర్తు చేసుకుంటున్నాం. తండ్రి, మీకు వందనాలు చేస్తూ మరి ముఖ్యంగానైనా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారిని మీ సన్నిధానం తెస్తున్నాం. అంతేకాకుండా ప్రభువా, మ్యారేజ్లు కావడం కోసం ఎదురు చూస్తూ మ్యారేజ్ బ్యూరోస్ని కాంటాక్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మా యవన బిడ్డలకి చక్కటి భాగస్వాములు మీరు అనుగ్రహించమని అనుకుంటున్నాను. తండ్రి, మీకు వందనాలు చేస్తున్నా. ముందున్న సమయాన్ని మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మీ ప్రార్థనా విషయాలు తప్పక మాకు తెలియజేయండి. మీకోసం ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. అనగా 3వ ఆదివారానికి ముందు వచ్చేటువంటి శుక్ర, శని ఆదివారాలు మా స్థానిక సంఘంలో ఉపవాస కూడికలు జరుగుతాయి. వేరు విషయాల కోసం ప్రార్థన చేస్తాం. కనుక మీ ప్రార్థనా విషయాలు ఇదిగోండి. ఆ 2 నంబర్లు 9392 93010 7036443613 అనేటువంటి 2 నంబర్లు, ఒక ఎయిర్టెల్ నంబర్, ఒక జియో నంబర్ ఉన్నాయి. వాటిని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సరే, నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం. సేవ ఫలితము ప్రతిఫలము లేనటువంటి ఒక కార్యక్రమం కాదు. కృషితో నాస్తి దుర్భిక్షం ధర్మో రక్షతి రక్షః అన్నారు. కృషి ఉంటే మంచిదంట, కృషి ఉంటే ఏదో జరుగుతుందట, అంటే విత్తనం జరిగితే ఏదో జరుగుతుందట కాదా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఏం జరుగుతుంది? మీరు వింటున్నారు. నేను మాట్లాడకపోతే వినే అవకాశం లేదు. అంటే ఒక పనికి స్పందనగా మరో పని జరుగుతుంది. పేతురు ప్రసంగం చేశాడు స్పందనగా. అయ్యా, మేమేం చేయాలండి అని అడిగాను. నీ ఆహారం నీళ్ళ మీద వేయి అంటే అప్పుడే ఉండిపెట్టిన ఆహారం తీసుకుని నీళ్ళ మీద వేయమని కాదు దాని అర్థం. ఎవరు అటువంటి బుద్ధిహీనమైన పని చేయరు.
నీకు ఆహారంగా మారబోయేటువంటి, లేదా ఆ ధాన్యాన్ని దాని మీద చల్లి అనుకో, ఏం చేస్తుంది అది? అడుగునే వాళ్ళు సముద్ర తీరానికి వెళ్ళిపోయి సముద్రంలో ఏదో బంతో ఏదో ఇసురుతున్నారు, అది కాసేపటి మళ్ళీ తిరిగి వస్తుంది. నువ్వు ఇచ్చింది నీకు తిరిగి వస్తుంది. నువ్వు తవ్వుకున్న గుంటలో నువ్వు పడిపోతావు. నువ్వేం చేస్తున్నావు అదే జరుగుతుంది నీకు. బంతిని నువ్వు ఎంత వేగంగా కొట్టావో అంత వేగంగా నీ దగ్గర తిరిగి వస్తుంది. నువ్వు చిన్నగా కొడితే అది చిన్నగా వస్తుంది, వేగంగా కొడితే అడవుల్లోకో లేకపోతే కొండల్లోకి వెళ్ళి మనం అరిచాం, మన ప్రతిధ్వని వస్తుంది, ఎకో వస్తుంది, లేకపోతే రీసౌండ్ వస్తుంది. మనం చెప్పింది ఒకసారి అయితే 4 సార్లు వినపడుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే మనము విత్తిన దానికన్నా అధికంగా కోసుకుంటాం. ఆ మార్గస్థుడు ఒకడు వచ్చినప్పుడు ధనవంతుడు ఆ పక్కన ఉన్నవాడి మందలో నుంచి పిల్లగా కుమార్తెగా భావించబడుతున్నటువంటి ఆ మేక పిల్లను వధించాడు అని చెప్పబడినటువంటి నాతాను గారి ఉపమానం మనం గుర్తు చేసుకోవాలి. అప్పుడు దావీదు ఉగ్రుడై అన్నాడు, హలో సార్, ప్రవక్త గారు, అయ్యగారు, నబీ గారు, ఆ మనుషుని ఊరినే వదిలిపెడితే లాభం లేదు, వాడికి 4 ఇవ్వాల్సిందే, వాడు 4 చెల్లించాల్సిందే. ఎస్ కరెక్ట్ సార్, జడ్జిమెంట్ మాత్రం మీరు మంచి జడ్జిమెంట్ ఇచ్చారు. కానీ సార్, సారీ సార్, ఒక చిన్న విషయం చెప్తున్నా, ఆ మనుషుడు నువ్వే. ముఖం మాడిపోయి ఉండొచ్చు, ముఖంలో నెత్తుడు చుక్క లేకపోయి ఉండొచ్చు, కానీ చెప్పింది ఎవరు? చెప్పింది ప్రవక్త. ప్రవక్త చెప్పాడంటే ఇక దేవుడు చెప్పినట్టే. అంటే ప్రవక్త దేవుడని కాదు, మళ్ళీ ప్రవక్తకు ప్రభు బయలుపరిచాడు కాబట్టి చెప్పాడు. నేను రహస్యంగా చేసిన దాని గురించి ఇతనికి ఎలా తెలిసింది? నేను రహస్యంగా చేసింది ఎవరు చెప్పే అవకాశం లేదు. ఒకవేళ దావీదు అడిగాడు అనుకున్నాం, ఊరినే ఎవరు చెప్పారు? నాతాను గారు క్యాజువల్ వాళ్ళు మాట్లాడుకున్న టైంలో ఎవరు చెప్పారు? అదేనండి మీ సైనికులు ఒకడు ఉన్నాడుగా అని అన్నాడు అనుకోండి. నాతాను వెళ్ళిపోయిన తర్వాత, బాబు ఇట్రా, వీడిని చంపండి. రాజా ఏంటి, నేనేం తప్పు చేశాను? నేను చేసినట్టు వ్యక్తిగతమైన విషయం, రహస్య విషయం ప్రవక్త గారికి చెప్పాల్సినంత అవసరమే ఉంది. నాతాను చెప్పింటాడు, రాజా నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను ఒకటి చెప్తున్నాను, దేవుడు నాకు అది బయలుపరిచాడు. ఇక దేవుడు బయలుపరిచాడు అన్నప్పుడు మనం ఏమి చేయలేము. ఈ కథ ఎక్కడిది? నీకు సమకాలీన గ్రంథాల్లోంచి వచ్చిన కథ కాదు అది. దేవుడు అతనికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి పరిస్థితులకు తగినటువంటి ఒక స్టోరీ అల్లడానికి, ఒక కథను ఫ్యాబ్రికేట్ చేయడానికి. అంటే ఆయన నాతాను అనేటువంటి మంచి కథలు రాసే రచయితాని కాదు దాని ఉద్దేశం. దేవుడు జ్ఞానం ఇస్తే మనం ఏదైనా చేయగలము, దేవుడు శక్తిని ఇస్తే మనం ఏదైనా చేయగలము. ఆయన ఏదైనా చేయగలడు, అలాగే మన చేత ఏదైనా చేయించగలడు. నీదు సహాయం వలన సైన్యమును ఎదురింతును, ప్రాకారములు నెక్కుదును, నీ సహాయం వలన నన్ను బలపరచు అని ద్వారా నేను సమస్తము చేయగలను. పౌలు ఎప్పుడో చెప్పిన మాట. ఏమండి, ఇప్పుడు చెప్పిన మాట కాదు అది. దేవుడు నా ద్వారా ఏదైనా చేయిస్తాడు అనుకుంటున్నాను, నా ద్వారా ఎందుకు చేయిస్తాడని, నేను బలహీనుడి కదా, నేను తక్కువని కదా, నేను బెన్యామీను గోత్రీకుని కదా అనేటువంటి మాటలు లేవు. అనేటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉన్నటువంటి మాటలు అతనిలో లేవు. చాలామందిలో ఇటువంటి న్యూనతాభావం ఉంది. నాదేముందండి, నేనేం చేస్తాను, చిన్నోడండి. ఎంతకాలం చిన్నోడివి? చిన్నోడుగానే ఉంటాడా? చిన్నోడు పెద్దోడు కాడా? ఎవడో ఒక శిశువు బాలుడు కాడా? బాలుడు యవనస్తుడు కాడా? యవనస్తుడు మధ్య వయస్కుడు కాదా? మధ్య వయసుడు వృద్ధుడు కాడా? అతన్ని నేను చూస్తున్నానండి, ఒక 70 సంవత్సరాలుగా యవన కాలంలో ఉన్నాడండి. అతన్ని నేను చూస్తున్నా అంటే 50 సంవత్సరాలుగా బాలుడుగా ఉన్నాడండి. అంటే ఎవరు నమ్ముతారు? ఎందుకు చెప్తానంటే మనలో మార్పు వస్తుంది, మనం మారుతాము, దేవుడు మారుస్తాడు. మనం మారలేము, మనంతటా మనం మారలేము, దేవుడు మారుస్తాడు, దేవుడు మార్చగలడు. ఏదైనా చేయగలిగిన దేవుడు మనల్ని మార్చగలడు, నిన్ను నన్ను మార్చగలడు. సౌలును మార్చినవాడు అంటున్నానే కానీ సౌలుని పౌలుగా మార్చినవాడు అనలేదు. సౌలు అనబడిన పౌలును మార్చినవాడు. సౌలును పౌలును అంటే ఇద్దరు వ్యక్తులు మార్చాడని కాదు, సౌలు అనబడిన పౌలును మార్చినవాడు. మార్చగలడు ఎవరైనా. హీ కెన్ డూ ఎనీథింగ్. దేవుని స్తోత్రం. సేవా ఫలముల్లో భాగంగా అకులా ప్రిస్కిలా
వాళ్ళు సేవలో పరమే. అంతేకాకుండా రెండవదిగా జస్టస్ అనేటువంటి వ్యక్తి, యూస్తు అనబడిన వ్యక్తి. మూడవదిగా క్రిస్పస్ అనబడిన వ్యక్తి. ఈ క్రిస్పు అనే వ్యక్తిని గురించి మనం కొద్దిగా ఆలోచిస్తే అపోస్టలిక్ కాన్స్టిట్యూషన్స్ అనేటువంటి పుస్తకంలో 7వ అధ్యాయం 46వ వచనంలో మనం గమనిస్తే, అది మొదటి శతాబ్దంలో రాయబడిన పుస్తకంలో అండి, దాంట్లో కడం లేదు. అక్కడ ఏమని చెప్పబడిందంటే బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ కాదు, అపోస్టలిక్ కాన్స్టిట్యూషన్స్ అనేటువంటి బుక్. మీరు గూగుల్లో వాటిలో సెర్చ్ చేయొచ్చు. ఈ వ్యక్తి ఒక ఐలాండ్కి వెళ్ళిపోయాడని, ఒక ద్వీపానికి వెళ్ళిపోయాడని, అక్కడ సేవ చేశాడని, అక్కడ ఆ ప్రాంతానికి బిషప్గా మారాడని అని చెప్తున్నారు. అవి ఎంతవరకు వాస్తవాలో మనకు తెలియదు. అంటే క్రిస్పు అనేటువంటి ఒక యూదుడు మారిపోయాడు, ఒక సేవకుడు అయ్యాడు. గాయు అనేటువంటి వ్యక్తి అపోస్తల కార్యంలో ప్రస్తావించబడినటువంటి వ్యక్తి, గాయిస్ అనబడినట్టు ఆ వ్యక్తి కూడా నేను అయ్యా క్రిస్పు ఇంటి వారికి, గాయు ఇంటి వారికి నేను ఇలా గుర్తు మర్చిపోయాను. స్టెఫన్ వాళ్ళ ఇంటి బాబు తిమోతి అంతేగా, అంతే సార్, మీరు ఎవరికి ఇచ్చారు? మేము అప్పుడు ఉన్నాం, కొరింథీలో ఉన్నప్పుడు ఉన్నాం, కానీ అంతేగా, ఇంకెవరికైనా ఇచ్చామా? డైరీకి సరిగ్గా రాసుకోలేదు, సరిగ్గా గుర్తులేదు. బాప్టిజం అప్పుడు ఫోటోలు తీసుకోలేదు, గుర్తులేవు, వాట్సాప్లు లేవు, ఇవన్నీ లేవు. కనుక ఏదేమైనప్పటికీ ఒకటి మాత్రం వాస్తవం, నేను ఎక్కువ మందికి ఏం బాప్తిజమే లేదు. క్రిస్పు, గాయి, లేకపోతే ఇంకా స్టెఫను ఆ ఇంటి వారికి మొత్తం కలిపి 10-20 మందిలో బాప్తిజం ఇచ్చాను. 30-40 సంవత్సరాలు సేవ చేసిన వ్యక్తి 10-20 మందికి బాప్తిజాలు ఇవ్వడం ఏంటండి? సంవత్సరానికి 12 బాప్తిజాలు చొప్పున టార్గెట్ పెట్టుకుని కొన్ని సంస్థలు, మా లాంటి సంస్థ గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేది GFI లాంటి సంస్థ వాళ్ళు టార్గెట్ పెట్టి ఇస్తున్నప్పుడు, ఆ టార్గెట్ని రీచ్ అవుతున్నప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, విషయాల్లోకి వచ్చేద్దాం. సేవ ఫలిస్తుంది, మన ప్రయత్నాలు ఫలిస్తాయి, మన ప్రార్థన ఫలిస్తుంది, మన ఆశ ఫలిస్తుంది, మన దర్శనం ఫలిస్తుంది, మన స్వప్నం ఫలిస్తుంది అని చెప్పడమే నా మాటల యొక్క ఉద్దేశం. అది దేవుని ద్వారా, క్రీస్తు ద్వారా, దైవ కార్యం ద్వారా, దేవుని కృపను బట్టి. సరే, దేవుని స్తోత్రం. రండి, ఈ సమయంలో ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం. For our today's meditation, let us turn our pages to Book of Acts of Apostles, 18th chapter, verse 6. 18వ అధ్యాయము 6వ వచనం. వారు ఎదురాడు దూషించినప్పుడు అతడు తన వస్త్రము దులుపుకొని, మీ నాశనకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీద అన్యులకు పోవుదునని వారితో చెప్పి. దేవుని స్తోత్రం. కొరింథీలో అకులా ప్రిస్కిలా స్వీకరించారు, బాగానే ఉంది. ఒక ఫ్యామిలీ దొరికింది, బాగానే ఉంది. కానీ అందరూ అలా స్వీకరిస్తారని ఏం లేదు. వాళ్ళు ఎదురించి లేదా ఎదురాడి దే అపోజ్డ్, దూషించారు. ఎదురాడి దూషించినప్పుడు కొద్దిగా బాధ కలగదా? మిమ్మల్ని ఎదిరించినప్పుడు ఓవయా గెట్ అవుట్, ఏది మీకు స్వార్థ ప్రకటించడానికి పర్మిషన్ ఏది, లైసెన్స్ ఏది, అది ఇది ఏది, అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు, పోలీస్ పర్మిషన్ ఏది, ఇలా అన్నప్పుడు కొద్దిగా హర్ట్ అవుతాం. ఇక్కడ కూడా ఎదురాడి దూషించినప్పుడు అతడు తనకున్నట్టు వస్త్రాలు, యూదుడు కనుక యూదుడు వేసుకున్నట్టు వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ పెరిషింగ్. యూ పీపుల్ యూ సెల్ఫ్, మీ అంతట మీరే స్వయం కృతాపరాధంగా మీ స్వకీయ నాశనాన్ని మీరు తెచ్చుకుంటున్నారు. మిమ్మల్ని ఎవరు నాశనం చేయడం లేదు. మీరు ఇలా త్రోసి వేశారు కనుక, ఎదురాడారు కనుక, దూషించారు కనుక, మీరు చేసిన వాటన్నిటికీ క్షమాపణ కోరుకోకపోతే, పశ్చాత్తాపడకపోతే మీరు ఖచ్చితంగా నాశనం. వాళ్ళ నాశనాన్ని కోరుకోలేదు పౌలు. ఎవరి నాశనాన్ని మనం కోరుకోకూడదు. సర్వోజనో సుఖినో భవంతు అన్నట్టుగా అందరూ సుఖంగా ఉండాలనుకో. మనం కొడితే కొట్టాడులేండి, తిడితే తిట్టాడులేండి, దూషిస్తే దూషించాడులేండి, కేసు పెడితే పెట్టాడులేండి, అంతే. ప్రభువు క్షమించినటువంటి దృక్పథం మనం కలిగి ఉండాలి. మన టైటిల్ చూడండి, సేవకుని పనులు, ద వర్క్స్ ఆఫ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఏముంది, ప్రసంగం చేయడం అయితే కదా, దశంభాగాలు తీసుకోవడమే కదా? కాదు, దానికి మించిన పనుల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక 4 విషయాలు మాట్లాడుకోబోతున్నాం. దాని ముందుగా బ్రియాన్ సిమ్మన్స్ గారి TPTలో చదువుతాను, తర్వాత మన వాడుక భాషలోంచి కూడా మనం చదువుకుందాం. చదువుతున్నాను. 18వ అధ్యాయము
6వ వచనం. When they viciously slandered him and hurled abuse on him, he symbolically shook the dust of his clothes in protest against them. He said to them, "Have it your way then. I am guiltless as to your fate. For the blood guilt of your actions will be on your own heads. From now on I will preach to non-Jews." అది వాడక భాషలో చదువుకున్నాను. కానీ యూదులు ఎదురు తిరిగి అతను దూషించారు. పౌలు తన నిరసనను వ్యక్తపరుస్తూ వ్యక్తం చేస్తూ నిరసనలో భాగంగా తన దుస్తులను దులిపి మీరు పొందనున్న శిక్షకు మీరే బాధ్యులు. మీకు శిక్ష వస్తుంది. నేనేదో శిక్షిస్తానని కాదు. నేను కొంతమంది రౌడీలు వేసుకొని వస్తాను, గుండాలు వేసుకొని వస్తాను, నేను శిక్షిస్తానని కాదు. మై గాడ్ విల్ పనిష్ యూ. మీరు సేవిస్తున్న అదే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు. అంటే అకస్మాత్తుగా శిక్ష వస్తుందని కాదు, వాళ్ళకి ఏదో జరుగుతుందని కాదు. తీర్పు దినాన మీకు శిక్ష ఉంది. తీర్పు విధించిన తర్వాత శిక్ష ఉంది మీ నాశనానికి. అనగా మీరు నిత్య జీవం పొందాల్సినటువంటి ఛాన్స్ని మీరు పోగొట్టుకుంటున్నారు. నిత్య నాశనము దొరుకుతుంది మీకు. విశ్వసించిన వాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. కానీ విశ్వసించక ఎదురు తిరుగుతూ వ్యతిరేకత వ్యక్తం చేసిన మీరు నిత్య జీవం కాదు, నిత్య నాశనం పొందుతారు మీరు. దట్ ఈస్ యువర్ ఫేట్. అది మీ విధి, మీ కర్మ. అంటే మీ కర్మ అన్నాడని కాదు, మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. తన వస్త్రాలు దులుపుకొని అంటున్నప్పుడు మీరు శిక్షకు మీరు బాధ్యులు, నేను బాధ్యులు కాదు. ఇక మీదట నేను యూదులు కాని వాళ్ళ దగ్గరికి వెళ్తాను అని అన్నాడు. నేను చేయాల్సింది చేశానండి, దేవుడు నాకు చెప్పింది చేశాను. మీరు దాన్ని అంగీకరించలేదు, ఏం చేస్తాం? నో ప్రాబ్లం. దాని గురించి నేను ఫీల్ అవుతూ హర్ట్ అయిపోయి ఎందుకు ఇలా జరిగిందని తలకాయ కొట్టుకొని నేను ఉండడం లేదు. నో ప్రాబ్లం. స్వీకరించే వాళ్ళ దగ్గర, నాన్ జ్యూస్ దగ్గరికి వెళ్తామండి, అన్యజనుల దగ్గరికి వెళ్తాం. యూదులు త్రోసివేసినప్పుడు యూదులు కాని వారి దగ్గరికి వెళ్తాం. ప్రపంచం విశాలంగా ఉందిగా. క్రైస్తవులు కాదన్నప్పుడు క్రైస్తవులు కాని వాళ్ళ దగ్గరికి వెళ్తాం. వాళ్ళు కాదన్నప్పుడు వాళ్ళలో ఇంకా వేరే వర్గాలు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తాం. స్త్రీలు కానప్పుడు పురుషుల దగ్గరికి వెళ్తాం. పురుషులు కాదన్నప్పుడు స్త్రీల దగ్గరికి వెళ్తాం. వీళ్ళిద్దరూ కాదన్నప్పుడు అవసరమైతే ట్రాన్స్జెండర్స్ దగ్గరికి వెళ్తాం. ఎవరో ఒకరి దగ్గరికి వెళ్తామండి మనం. సర్వలోకంలో సర్వ సృష్టికి సువార్తను ప్రకటించే బాధ్యత మనకు ఉంది. సేవకుని పనులు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 14వ వచనం. ఎవరైనా మిమ్మల్ని చేర్చుకుని కొరక మీ మాట వినకుండినా మీరు ఆ ఇంటినైనా ఆ పట్టణాన్ని విడిచిపోయినప్పుడు మీ పాదము ధూళి దులిపివేయుడి. మీ పాదములకు ధూళి అంటుంటుంది, అంటే అవకాశం ఉంటుంది. గుర్తించినా గుర్తించబోయినా ధూళి అంటుతుంది. ధూళితో కూడుకున్న వీధులు కాబట్టి ధూళి వస్త్రాలు కూడా మీ కాళ్ళ దగ్గర పారాడుతుంటాయి కాబట్టి ఇంచుమించు దుమ్ము ధూళి ఉండే అవకాశం ఉంది. దాన్ని కొద్దిగా ఏదో 1-2 అయినా పర్లేదు, మైన్యూట్ పార్టికల్స్ అయినా పర్లేదు, అవి సాక్షులుగా ఉంటాయి. దుమ్ము దులపండి. వాళ్ళని కర్ర తీసుకొని మేము చెప్పింది వినరా మీరు అని వాళ్ళని దుమ్ము దులపమని కాదు, మనకు పట్టినటువంటి దుమ్ము మనం దులపడం. అంటే సాక్షిగా ఈ ధూళి మీకు సాక్ష్యంగా ఉంటుంది. యేసు ప్రభు చేసినటువంటి అదే మాదిరిని, యేసు ప్రభు చెప్పినట్టు అదే మాటని పౌలు గారు ఆ టైంలో లేరు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో. కానీ ప్రభువు చెప్పిన మాదిరిని అనుకరిస్తున్నాడు. దేవుని సేవకుడు దైవికమైన మాదిరిని అనుసరించాలి. రెండవది చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7, 8, 9 అంతా కలిసి ఉన్నట్టున్నాయి. అయితే సున్నతి పొందిన వారికి బోధించిన సువార్త పేతురికేలాగా అప్పగించబడును, అలాగే సున్నతి పొందిన వారికి బోధించుటకై నా కృప అప్పగించబడని వారు సూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలులకు పేతురునకు సామర్థ్యం కలిగజేసిన వాడే అన్ని జనులకు అపోస్తలులకు నాకు సామర్థ్యం కలిగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా. చాలండి సార్, ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు. పేతురును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఓకే, పేతురునేనా? నన్ను కూడా. పేతురును దేనికి, నన్ను దేనికి? పేతురును సున్నతి కలిగిన వాళ్ళ మధ్యలో పరిచర్యకి, అనగా యూదుల మధ్యలో పరిచర్యకి. నన్ను సున్నతి లేని వారి మధ్యలోకి, అనగా అన్ని జనుల మధ్యలోకి. దేవుడు ఆయన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా నన్ను ఏర్పాటు చేసుకున్నాడండి. నేను అన్ని జనులకి, ఐఎమ్ అపోజల్ టు ద జెంటైల్స్, హీఈస్ అపోజల్ టు జ్యూస్. జ్యూస్ తక్కువ మందే ఉన్నారు, జెంటైల్స్ ఎక్కువ మంది ఉన్నారు. యూదులు తక్కువ మందే ఉన్నారు, అన్ని జనులు ఎక్కువ మంది ఉన్నారు. అంటే పేతురు కన్నా నేను గొప్పవాడని చెప్పడం కాదు.
ఇందులో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేం లేదు. 1000 మంది వచ్చేటువంటి సంఘ కాపరి గొప్పవాడా, 100 మంది వచ్చే సంఘ కాపరి గొప్పవాడు అంటే అందరూ ఏమంటారు 1000 మంది వచ్చే సంఘ కాపరి అని. అలాగనే 100 మంది వచ్చే సంఘ కాపరి గొప్పవాడని నేను అనలేదు. ఎవరు గొప్పతనం ఏముంది? ప్రభు వాళ్ళకి చిన్న పని ఉండొచ్చు, పెద్ద పని ఉండొచ్చు. పెద్ద పని చేసేవాళ్ళే గొప్పవాళ్ళు, చిన్న పని చేసేవాళ్ళు తక్కువ అంటే అనుకుంటే అది మన పొరపాటే. ఎవరికి అప్పగించమన్న పని వాళ్ళు చేస్తున్నారు. అందరికీ పెద్ద పనులు అప్పగించవు, అలాగనే అందరికీ చిన్న పనులు అప్పగించబడవు. రెండో విషయం, దేవుని పిలుపును గుర్తు చేసుకోవాలి. అసలు ఏంటిది? ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళు ఎందుకు ఎదురిస్తున్నారు? కొరింథీయులు ఉండాలా వద్దా? చూసారా? నన్ను దేవుడు పిలిచాడు. కొరింథీలో ఉన్నటువంటి అన్యజనుల దగ్గరికి నేను ఉండడం, లేదా కొరింథీలో ఉన్న కేవలము యూదుల దగ్గర ఉండడం అని కాదు. యూదులు కాదన్నప్పుడు అన్యజనుల దగ్గరికి వెళ్తాం. ఒకవేళ కొరింథీలో ఉన్న అన్యజనులు కూడా కాదన్నప్పుడు తెసలోనికలోనో, బెరయలోనో, అంతియోకేలోనో, ఈకోనియలోనో, దెర్బేలోనో, లుస్త్రాలోనో ఎన్ని లేవండి, అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ప్రపంచం విశాలం. మనం ఇక్కడ గెలవకపోయినా ఎక్కడో చోట ఖచ్చితంగా గెలుస్తాం, గెలిచి తీరుతాం. మనం ఎంటా గెలుస్తాం, రచ్చ గెలుస్తాం. ఎంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఇంట గెలవడానికి, రచ్చ గెలవడానికి, మనల్ని మనం గెలుచుకోవడానికి అన్ని విధాలుగా ప్రభు సాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. రెండోది, దేవుని పిలుపును గుర్తు చేసుకోవడం. మూడోది, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 6వ వచనం. వాళ్ళకి వస్త్రాన్ని చించుకొని కాదు, వస్త్రాన్ని దులుపుకొని, మీ నాశనకు మీరే ఉత్తరవాదులు. ఎస్, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ డిస్ట్రక్షన్. నేను నిర్దోషి. చాలండి. మూడో విషయము, ఎదిరించేవారు, దైవదూషణ చేసేవాళ్ళు, దేవుని సేవకుల మీద పోరాటానికి దిగే వారి భవిష్యత్తును తెలియజేద్దాం. ఆ భవిష్యత్తు పౌలుకి ఎలా తెలిసింది? దేవుడు బయలుపరిచాడు. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. 18వ అధ్యాయము 7వ వచనం. అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భయభక్తులు గల తీసియు. చాలండి. అకులా ప్రిస్కిలా వాళ్ళ ఇంట్లో ఉండి పరిచర్య చేస్తున్నప్పుడు, సమాజ మందిరాలకు వస్తున్నప్పుడు అపోజిషన్ వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి వేరే ఇంటికి వెళ్ళాడో మరి మనకు తెలియదు. అక్కడి నుంచి వెళ్ళాడు అంటే దేవుడు నా కొరకు ద్వారం తెరిచాడని భావించే ఆలోచన విధానం మనకు ఉండాలి. గాడ్ హస్ ఓపెన్ డోర్ ఫర్ మీ. కాబట్టి దేవుడు మన కొరకు ద్వారాలు తెరవాలని కోరుకుంటూ ఇటు అనుభవాలు ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.